సాధనకు స్వాగతం. ఈ రోజుతోటి సాధన అనేటటువంటి ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయటం మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తయింది. మే 3, 2019 నాడు యాదృచ్ఛికంగా ఈ సాధన అనేటటువంటి కార్యక్రమంలోకి మధు ప్రఖ్యా గారు నన్ను జాయిన్ అవ్వమని చెప్పటం, ఆ తర్వాత వారితో కలిసి నేను కొంతకాలం చేయటం, ఆ తర్వాత వారు నాకు దీన్ని పూర్తిగా వదిలేయటం అనేటటువంటిది జరిగింది. థ్యాంక్ యూ మధు గారు. నన్ను నమ్మి నాకు ఈ కార్యక్రమాన్ని అప్పగించినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నా వరకు నేను ఏం చేశాను అని గనక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంతో నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం ముందుగా నేను తెలుసుకొని నేను అనుభూతిని చెంది ఆ అనుభూతిని 10 మందికి పంచుకోగలిగినప్పుడు మాత్రమే అది ఇతరులకు కూడా అనుభూతిస్తుంది అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా నమ్మినటువంటి వాడిని కనుక ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, ఎన్నో పుస్తకాలు చదువుకుంటూ, గురువు అనుగ్రహించినటువంటి మార్గంలో ముందుకు వెళుతూ, నేను అందుకున్నటువంటి దానిలో, నేను తెలుసుకున్నటువంటి దానిలో నేను ఇక్కడ చెప్పగలిగినంత విషయాన్ని మాత్రమే చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇది కేవలం ఈశ్వరానుగ్రహం, నన్ను నడిపిస్తున్నటువంటి నా గురువు ఆశీర్వాదంగా తీసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇలా 5 సంవత్సరాలు పూర్తవటం అన్నది ఒక మైలురాయిగా భావించి ఇది అందరితోటి నేను షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని. ఇక మనం మన కార్యక్రమంలోకి వద్దాం. సుఖం, ఇది చాలా విచిత్రమైనటువంటి పదం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి జీవి కూడా దీనికోసమే ప్రయత్నిస్తోంది. మనుషులే కాదు, ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ మనుషులైనటువంటి వాళ్ళు దాన్ని ఇంకా పొందాలని తాపత్రయపడుతూ ఉంటారు బాగా. ఎందుకంటే మనిషి అయినటువంటి వాడికి తాను ప్రత్యేకంగా ఉన్నాను అనేటటువంటి ఒక భావన బలంగా ఉండటం వల్ల, తనకు తాను ఉన్నట్లుగా తెలియటం వల్ల, తాను ఇంకేదో పొంది సుఖం పొందాలి, సుఖాన్ని అనుభవించాలి అనేటటువంటి ఒక ప్రయత్నంతో మరింతగా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు దానికోసమే జీవులన్నీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. అలాగే మనకి ఈ సుఖాన్ని అనుభవించడం కోసం శరీరం అనేటటువంటి ఒక యంత్రాన్ని మనకిచ్చారు. ఆ యంత్రం సహాయంతో మనం సుఖం కోసం వెతుక్కుంటున్నాం. సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదో ఒక వాహనం ఎక్కి వెళ్తాం. మనకు వాహనం లేకపోతే బస్సు ఎక్కి వెళ్తాం, లేకపోతే రైలో, ఏదో మనకు ఉన్నటువంటి ఒక వాహనాన్ని, సైకిలో, దాన్ని ఆధారంగా చేసుకొని మనం మన పనులు పూర్తి చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాం. అలాగే ఏదైనా ఒక పని పూర్తి చేయాలనుకోండి, దానికి కావాల్సినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు కూడా మనమే తయారు చేసుకున్నాం. ఒకప్పుడు మనిషి వండుకోవటం ఉన్నటువంటి ఆ సమయంలో అలాగే ఆ పచ్చిగా ఉన్నటువంటి వాటినే తినేవాడు. తర్వాత వండుకోవటం అనేది వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల వంటకాలు ఒకే పదార్థంతో ఎన్ని రకాలుగా మనం చేసుకుంటున్నామో మన అందరికీ తెలుసు. అట్లాగే ఈ సుఖం అనేటటువంటి దాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ శరీరం అనే యంత్రం తీసుకొని మనిషి ప్రపంచం మీద బయలుదేరి ఏదో పొందాలి, ఏదో చేయాలి, ఏదో నేను సుఖపడిపోవాలనే ఉద్దేశంతో తాపత్రయపడుతూనే ఉన్నాడు. కానీ అది దొరక్క చివరికి విసిగి వేసారి ఏం చేయాలో తెలియక ఈ యంత్రం పాడైపోతుంది. పాడైపోయినప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాడు. యంత్రం అంటే శరీరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ శరీరం పాడైపోతుంది. కొంతకాలం తర్వాత శరీరమే కాదు, మనం తయారు చేసుకున్న వస్తువులు కూడా పాడైపోతున్నాయి. మనం ఏదైనా సరే ఒక వస్తువుని వాడకాన్ని బట్టి పాడైపోతుందని చెప్తారు. ఆఖరికి మనం వాడుకునే పెన్ను కూడా, పూర్వకాలంలో ఇంకు పోసుకునే పెన్నులు ఉండేవి. ఆ పెన్నుకు ఒక పాళీ ఉండేది. అది కొంతకాలం రాసిన తర్వాత అది అరిగిపోయేది. అంటే ఒక నీట్గా రాసేది కాదు. ఆ దస్తూరి రాస్తున్నప్పుడు చక్కగా సన్నగా పడేది కాదు. అందుకని ఆ పాళీ మార్చేవాళ్ళు, మళ్ళీ పెన్ను వాడుతూనే ఉండేవాళ్ళు. అంటే ఒకే పెన్నుతోటి 20 సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా నాకు తెలుసు, అవసరమైనప్పుడు ఆ పాళీ మార్చుకోవటం. కానీ కొంతమంది చేతిలో కొన్ని వస్తువులు తొందరగా పాడైపోతూ ఉంటాయి. అది ఎందుకో అది వాడకాన్ని బట్టి ఉంటుంది. అలాగే శరీరం కూడా అంతే. కొంతకాలం మనం వాడిన తర్వాత శరీరం పాడైపోతే ఈ శరీరాన్ని అవతల తీసేస్తాడు. అందులో ఉన్నవాడు ఏం చేస్తాడు, మనం కారు పాడైపోతే ఈ కారు అవతల పడేసి కొత్త కారు కొనుక్కుంటున్నాం, వస్తువులు పాడైపోతే పారేసి అవతల కొనుక్కుంటున్నాం. అలాగే ఈ శరీరం పాడైపోతే దీన్ని తీసేసి, ఆ లోపల ఉన్న వాడికి తెలుసు ఇంకా ఇందులో ఉంటే ఇది ఆల్రెడీ డిటీరియేట్ అయిపోయింది, కుళ్ళిపోయింది, దీని అవతల పారేసి మనం
కొత్త మళ్ళీ శరీరం వస్తుంది అనుకోని మళ్ళీ కొత్త ప్రయాణం మొదలవుతుందనే ఉద్దేశంతో ఈ దేహం వదిలేసి వెళ్ళిపోతుంటాడు. ఇది మనం ప్రపంచంలో చూస్తూ ఉండి కూడా మనం గ్రహించలేనటువంటి ఒకానొక సత్యం. మామూలుగా శ్మశాన వైరాగ్యం అని చెప్తూ ఉంటారు. పోయేవాళ్ళు పోతారండి, పోకుండా ఎలా ఉంటారు అని మాట్లాడతారు. వీడిదాకా వచ్చేటప్పటికే కానీ అది తెలియదు అనమాట. దాన్నే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇలా రకరకాలుగా మనకు చెప్తూ ఉంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సుఖం అనేటటువంటిది మనిషిని బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయి ఎక్కడో ఉంది సుఖం, అక్కడ ఉంది ఎతుకు, ఇక్కడ ఉంది ఎతుకు అని చెప్పేసి వెతికి చివరికి ఏం చేయాలో తెలియక మనిషి వేదన చెందుతున్నాడు. కానీ ఆ సుఖం అనేటటువంటి దాన్ని పొందలేకపోతున్నాడు. ఎందుకు కారణం? అసలు ఎందుకు మనిషి సుఖాన్ని పొందలేకపోతున్నాడని ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు. మనసు ఆందోళనలోకి వెళ్ళిపోతుంది. ఆందోళనలో ఉన్నాం అనుకోండి, ఏదో మనం అనుకున్న పని జరగలేదు, లేదంటే మన వాళ్ళకి ఎవరికో బాగాలేదు, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా, అత్యంత సోఫిస్టికేటెడ్ బెడ్ ఉన్నా మనకు దాని మీద పడుకుంటే నిద్ర పట్టదు. కారణం, మన మనసు చాలా డిసప్పాయింట్ అయ్యింది, చాలా స్ట్రెస్లో ఉంది, చాలా ఆందోళనలో ఉంది. మనం ఇలా ఉన్నప్పుడు మనకి నిద్ర ఎలా పడుతుంది? పట్టదు కదా. అతి ఆనందానికి నిద్ర పట్టదు, ఆందోళనకి కూడా నిద్ర పట్టదు. మరి అదేంటి సార్, పక్కన పడుకున్నవాడు హాయిగా నిద్రపోతున్నాడు, నాకెందుకు నిద్ర పట్టదు అని అనుకుంటే అది నీ మనసు ఉన్న స్థితిని బట్టి ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించే ఇందాక మనం చెప్పుకున్నదంతా కనుక ఒకసారి మనం దాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుని ఆలోచిస్తే ఈ సుఖం అనేది ఎక్కడ ఉంది? బయట ప్రపంచంలో ఉందా? నీ మనసులో ఉందా? అది ఒక ప్రశ్న. మనం ఏం చేస్తున్నాం? బయట ఉందనుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ అది నిజానికి నీలోనే ఉంది. దీనికి ఒక కథ చెప్తారు. ఎక్కడ పెట్టాలో తెలియక శాంతి అనేటటువంటి దాన్ని బ్రహ్మదేవుడు మనిషి మనస్సులో పెట్టి కుట్టేశాట. కానీ మనిషి అది లోపల ఉన్నదన్న విషయం తెలియక బయట ఎక్కడో వెతుక్కుంటున్నాడు. వెతికి వాడికి దొరకట్లేదు. ఇందాక చెప్పినట్టు శరీరాలు మార్చుకుంటూ మళ్ళీ దానికోసం వెతుకుతున్నాడు. అలా వెతికి చివరికి ఎప్పుడో ఎక్కడో ఏదో జన్మలో అనిపిస్తుందట, ఇది కాదు బయట. ఎందుకంటే స్వతహాగా అనిపిస్తుంది వాడికి లోపల నుంచి. ఇప్పుడు మనకి కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఒకటి చెబితే వింటాడు, ఒకటి చెప్పినా విండు, ఒకటికి అనుభవంతో వింటాడు. ఇలా రకరకాలుగా మనకి ఎందుకు దొరుకుతున్నారంటే వాడికి గత జన్మల్లో ఉన్నటువంటి కొన్ని అనుభవాల కారణంగా వాడికి చెప్పంగానే వింటాడు. ఇంకొకటి చెప్తే వినడు. ఒకటికి అనుభవం అవ్వాలి. లెట్ మీ ఎక్స్పీరియన్స్, దట్ ఈజ్ అనదర్. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి యూత్ లో ఒక కొత్త స్లోగన్, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అంటాడు వాడు. పోనీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను దీన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. ఇప్పుడు ఖాళీ దెబ్బ తగులుతుంది, రే అలా నడవకురా, దెబ్బ తగులుతుందని చెప్పామనుకోండి, ఆ తగలని చూద్దాం అంటాడు వాడు. తగిలినప్పుడు ఏడుస్తాడు. అంతేగాని ఇది నేను తగిలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను కదా, దీనిని నేను అనుభూతి చెందాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను కదా, కాబట్టి నేను ఎందుకు ఏడవాలి, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని ఎవడు అనుకోడు. మనం కూడా అంతే. మనం సుఖం పొందాలని మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ సుఖం అనేటటువంటి దాన్ని మనకి ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే అది నీ మనసులోనే ఉంది. కాబట్టి ప్రయాణం అనేటటువంటిది ఎక్కడికి జరగాలి అని కనుక మనం ఆలోచిస్తే ప్రయాణం బాహ్యంలోకి కాదు, అంతరంగంలోకి జరగాలి. ఎప్పుడైతే నువ్వు నీ ప్రయాణాన్ని అంతరంగంలోకి చేసుకుంటూ గనక వెళుతూ ఉన్నావు అనుకో, అప్పుడు నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. ఎందుకంటే నీ మనసులోనే ఉంది, అది నీ హృదయంలోనే ఉంది. అది చివరికి ఏం తెలుస్తుందంటే అది నువ్వే అని తెలుస్తుంది. మనం ఇవన్నీ వేరువేరుగా పెట్టుకొని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక కూర ఉండాలండి, వంకాయలే వండుకుందాం. వంకాయ కూర నాకు ఇష్టం, అందుకని వంకాయ ఎగ్జాంపుల్ చెప్తా. వంకాయలు తరిగారు, ఉల్లిపాయలు తరిగారు, మరి ఆ తర్వాత మరి కరివేపాకు ఉంది, పోపు దినుసులు ఉన్నాయి, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇదే కూర అండి అన్నాం అనుకోండి, అది ఏ గిన్నెలో ఉందో ఆ గిన్నె వేసి కొడతారు మొహానికేసి. కానీ వీటన్నిటినీ కూడా మనం కూరగా వండి ఆ కూర వడ్డించినప్పుడు ఆ వచ్చే రుచికి వేరువేరుగా ఉన్నప్పుడు ఉండే స్థితికి ఎలా తేడా ఉంటుందో, మనిషి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతూ అందులో ఉంది అని వెతుక్కుంటూ అక్కడెక్కడో దొరకలేదనే ఆలోచిస్తున్నాడు. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి ఆలోచన నీలోనే ఉన్నది అని తెలియటల్లా. అదేంటి సార్ మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పారు, దీనికి దానికి ఎలా కుదురుతుంది అని అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్పానంటే ఇది ఏకత్వం కోసం చెప్పాను. అన్ని పదార్థాలు ఏకత్వం చెంది ఒకే కూరగా ఎలా నీకు రుచిని, పుష్టిని, పౌష్టికతను ఇస్తున్నాయో, అలాగే వీటన్నిటికీ ఏకమైనటువంటి ఆశ, వీటన్నిటికీ ఏకమైనటువంటి నీ కోరిక,
వీటన్నిటికీ ఏకమైనటువంటి నువ్వు సుఖం పొందాలి అనేటటువంటి తాపత్రయం నీ మనసులోనే ఉంది. దాన్ని మనం రకరకాలుగా విడగొట్టుకొని పోతూ ఉన్నాం బయటికి. ఆ విడగొట్టుకోవడం నుంచి, ఆ భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు అది మనకే తెలుస్తుంది ఎక్కడుంది. ఒరే అరే మనకి జన్మలన్నీ వేస్ట్ అయిపోయినాయే, ఇది ఇక్కడే ఉంది అని మనకు తెలుస్తుంది. ఇల్లంతా వెతుకుతాం, మన పక్కనే ఉంటుంది, మన టేబుల్ మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వెతికే వస్తువు, కొన్నిసార్లు వస్తువు మనం కావాలనుకున్నప్పుడు దొరకదు, వేరేది ఇంకోటి ఏదో వెతుకుతుంటే అది మనకు దొరుకుతుంది. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్, వీటన్నిటికీ ఆన్సర్స్ ఎవరు చెప్తారండి? ఏ సైంటిస్ట్ వచ్చి వీటిని ప్రూవ్ చేస్తాడు? సార్ నా టేబుల్ మీదే ఉంది సార్, దానికోసం నిన్నటి నుంచి వెతుకుతున్నాను, ఇక్కడ కూడా వెతికాను అంటాడు. మరి నీకెందుకు కనపడలేదు? అదే చిత్రం, దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు, అది అంతే అని వదిలేసేయాలి. అయితే ఈ పర్టికులర్ విషయానికి మనం ఎప్పుడైతే సుఖం కోసం వెళ్తూ ఉన్నామో లోపలికి ప్రయాణం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ లోపలికి చేసే ప్రయాణమే మనకి ధ్యానంగా మనకి చెప్తారు. మనం భగవద్గీతలో ధ్యాన యోగం గురించి చెప్పుకుంటూ అనేక రకాలైనటువంటి విషయాలు, ముందు ధ్యానంలోకి ప్రవేశించడానికి ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి వాటిని తన జీవితంలోకి తెచ్చుకోవటం వల్ల, తన దినచర్యను ఎలా మలుచుకోవటం వల్ల, ఎలా మార్చుకోవటం వల్ల, అలాగే ఎలాంటి సాధనలు తను చేయటం వల్ల, బాహ్యంలో గాని అంతరంగంలో గాని చేయటం వల్ల తనలో కలిగే మార్పులు తనని ధ్యానంలోకి తీసుకువెళతాయి అనేటటువంటివి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఒకవేళ ఇది కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఏం చెప్పారండి మేము వినలేదు అని అనుకుంటే, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి, సాధన బై బంగేష్ అనేటటువంటి దాంట్లో ఈ ఆడియోస్ అన్నీ కూడా అందులో మనకు ఉన్నాయి, ఎవరైనా వినొచ్చు. అలాగే ఇప్పుడు మనకి ధ్యాన యోగంలో ముందుగా కావాల్సిన అర్హతలు చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆత్మజ్ఞానానికి కావాల్సినటువంటి లక్షణాలు చెప్పుకుంటూ ఎలా సాధన చేయాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ అనేటటువంటి ఒక విషయం చెప్పాడు. ఎలా చేయాలి? ఇది కావాలంటే ఏమిటి? ఈ లక్షణాల్లోనే ఇక్కడ రహస్య ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని అంతర్ముఖమైన చిత్తం గలవాడై, ఆశ లేనివాడై, యోగి ఎప్పుడూ కూడా ఆత్మయందు మనస్సుని లగ్నమనర్చవలను అని చెప్పాడండి. అంటే ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము అనేటటువంటి దానికి ఇది మొదటి మెట్టుగా. ఏం చేస్తాడు యోగి అయినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఏకాకి రహసి స్థితః అంటే ఏకాంతంలో రహస్యంగా కూర్చుంటాటండి. అంటే ఏం చేయాలండి? ఏకాంతంలో రహస్య స్థితిలో కూర్చోవాలంటే మరేమిటి సార్, ఇప్పుడు మరి భార్యల్ని, పిల్లల్ని, లేదంటే ఉన్న సంసారాన్ని, ఉద్యోగాల్ని అన్నీ వదిలేసి, ఆస్తుల్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయి అక్కడ అడవిలో ఆ చెట్టు కింద వర్షం పడినా తడిసినా మరి ఏం చేయాలో తెలియక, ఏం దొరుకుతుందో తెలియక, తినక ఇలా సాధన చేయాలండి అని అనుకుంటారు. ఎందుకంటే మరి దీని అర్థం అలాగే ఉందిగా. ఏకాకి అంటే ఎవరు ఉండకూడదు చుట్టూతా. మరి ఎవరు ఉండకూడదు అనుకున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ చెట్ల రూపంలో జీవులు ఉన్నారు, జంతువుల రూపంలో కూడా జీవులు ఉన్నారుగా. మరి అప్పుడు అది ఏకాంతం ఎట్లా అవుతుంది? ఒక ఆయన అన్నాడు, ఏకాంతం అంటే ఏమీ లేదండి, ఏకకాంతతో ఉండటం ఏకాంతం అన్నాడు. ఈ ఏకకాంతతో ఉండాలి నాయన, బహుకాంతలైతే నీ బహుత్వం అయిపోతుంది, ముక్కలు చేసేస్తారు. ఇది ఊరికే ఒక చిన్న జోక్గా చెప్తున్నాను నేను. ఏకాకి ఏకాంత స్థితిలో అంటే పూర్వం దీనికోసం అడవులకు వెళ్ళేవారు, బానే ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మనస్సులో కావాల్సినటువంటి స్థిరత్వం లేనప్పుడు, నువ్వు అడవిలో ఉన్నా, గుహల్లో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీకు ఏకాంతము రాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఏమనుకుంటా అంటే ఒంటరిగా ఉండాలండి, ఏకాకి అంటే ఒంటరిగా ఉండాలి అని కూడా సమాధానం చెప్తారు. ఒంటరిత్వం ఎలా వస్తుంది నీకు? ఎక్కడికి వెళ్ళినా ఇంకొక జీవి ఉన్నప్పుడు ఒంటరిత్వం అనేటటువంటిది, ఒంటరితనం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏకాకి అనంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కుదుటబడినటువంటి మనస్సు అంటే స్థిరత్వం పొందినటువంటి మనస్సు. ఇది ఎలా వస్తుంది సార్? మనం చెప్పుకున్నాం చాలాసార్లు, మానసిక స్థిరత్వం రావాలంటే ఎలా ఉండాలి అనేటటువంటిది. అంటే ఎవరి మనసు అయితే చక్కగా స్థిరత్వాన్ని పొందిందో అటువంటి వాడు ఏకాకిగా ఉంటాడు. ఏకాకి అంటే అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వంతో తాను కూడా కలిసి ఉండటమే ఏకాంతము అని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే చెట్లు, జంతువులు, మనుషులు, ఈ రకరకాలుగా ఉన్నటువంటి జీవుల అన్నిటిలో కూడా ఒక ప్రజ్ఞ ఉంది, ఒకే ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞగా మనం ఉండటం కనుక వస్తే మనం ఏకాంతం అవుతాం.
మనం ఏకాకిగా ఉన్నట్టు లెక్క. అంటే ఈ ఏకాకి అనేటటువంటి దానికి ఇంత అర్థం ఉంది. మనమేమనుకుంటామంటే ఎక్కడో గదిలో తలుపేసేసుకొని ఎవరూ రాకుండా, శబ్దాలు వినకుండా, మరి మన గురించి, కానీ నీ మనసులో ఉన్నాయిగా ఈ భావాలన్నీ. తలుపేసేసుకొని కూర్చున్నామండి, జపం చేసుకోవాలో ధ్యానం చేసుకోవాలో అని. అంతకు ముందే మనం ఎవరితోటో పోట్లాడొచ్చాం. నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకోవాలని కూర్చోంగానే నీ మనసు నీ మాట వింటుందా? అరే వాడిని ఇందాక ఇన్ని అన్నాం కదా మనం, ఇలా అంటే బాగుండేదే, అలా అంటే బాగుండేదే, అరే ఈ విషయం మనకు మర్చిపోయామే అని ఇవన్నీ గుర్తు చేస్తుందా మనకి? అంటే మనకి మానసిక స్థిరత్వం ఎక్కడుంది? ఇక నీలో ఏకాంతత్వం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని భావాలు నీలో చుట్టుముట్టి ఉండంగా నువ్వు ఏకాకి ఎట్లా అవుతావు? ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. భావరహిత స్థితికి ఎలా వెళ్తాం మనం? అంతకుముందు చెప్పినటువంటి సాధనలు మనం చేసుకుంటూ దీనిని కూడా కలిపి చేసుకున్నప్పుడే కుదురుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత నేను దీనికి వస్తానంటే కుదరదండి. ఇవన్నీ కలిపి చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నప్పుడు వంకాయ కూర వండుకోవాలంటే ఇవాళ కూర వేయిస్తాను, రేపు పోపు వేస్తాను, ఎల్లుండి వంకాయలు దాంట్లో ఉల్లిపాయలు వేస్తాను, ఆ తర్వాత కారం వేస్తాను అంటే అది కూర ఎట్లా అవుతుందండి? అప్పుడు అన్నీ ఒకసారే చేస్తారు కదా, దానికి ఒక పర్టికులర్ టైం ప్రకారం చేస్తారు. అది కూడా వంట చేయటం చూడండి, దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి కళ ఉందో ఆ వంట చేయటంలో. దానిలో ఎంత హీట్ పెట్టాలో అంత హీటే పెట్టాలి, ఏది ముందు వేయాలి, ఏది తర్వాత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వంట చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, ఆడవాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ధ్యానం, యోగం కూడా ఒక రకమైనటువంటి కళే. యోగం ఏదైనా మనం చేయాలనుకున్నా, సాధన ఏదైనా చేయాలనుకున్నా ఆర్టిస్టిక్గా చేయాలి. అంటే ఒక ఈజ్ తోటి ఎప్పుడైతే మనం మన సాధన ముందుకు వెళుతూ ఉందో ఆటోమేటిక్గా ఆర్టిస్టిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ వచ్చేస్తాయి మనకి. అది మనకు అర్థం కావాలి అంటే మనకి ఇవన్నీ మనకి తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే పెద్దలు చెప్పినటువంటి రహస్యాలు ఇందులో ఏమున్నాయి అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఏకాకి అంటే అందరిలో ఏకత్వం చెందినటువంటి ఒకే ఒక ప్రజ్ఞగా మన మనస్సు స్థిరపడినప్పుడు మాత్రమే ఈ ఏకాకి అనేటటువంటి స్థితి మనకు వస్తుంది. అప్పుడు మనం ధ్యానం చేయటానికి ఒక పూర్ణ స్థితి వస్తుంది. అప్పుడు మనం చేయగలం. మనం అప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఒక నిర్ణీతమైన ఒక ప్రదేశంలో కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు అన్నిట్లో ఉన్నటువంటి ఒకే ఏకాకి స్థితి నీకు వచ్చిందో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ స్థిరత్వం అనేటువంటి వస్తుంది. అప్పుడు నువ్వు నేను అనేటటువంటి ఒక ప్రజ్ఞగా నువ్వు కూర్చుంటావు. తర్వాత రహస్య ప్రదేశం అన్నా. రహస్య ప్రదేశం అంటే ఎవరూ చూడకూడదా? అది కూడా మనకి కుదరదండోయ్. రహస్య ప్రదేశం అంటే ఏమిటో తెలుసా? మనం సాధన చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియాల్సిన అవసరం లేకపోవటమే రహస్యం. ఈ రోజు నుంచి పలానా ఆయన సాధన చేస్తున్నట్టండి అని పేపర్లో ప్రకటన ఇచ్చుకొని ఆయన యోగాభ్యాసం చేస్తున్నారట, రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి ఆయన ధ్యానం చేస్తారట అని పేపర్లో వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి సహజ స్థితిలో కలిసిపోవటమే రహస్య స్థితి. నలుగురితో ఉన్నావు, వాళ్ళతో కలిసిపోవాలి. నేను యోగాభ్యాసం చేస్తున్నాను కాబట్టి, రోజు పొద్దున్నే ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి పనికిమాలిన చెత్త వ్యసనాలతో నేను కలవను అని అనుకునేవాడు ధ్యానానికి పనికిరాడు, యోగాభ్యాసానికి చాలా దూరంలో ఉన్నట్టు లెక్క అని గుర్తుపెట్టుకోవాలి. అలా అని నీ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికో ఎవరో ఫ్రెండ్స్ పిలిచారు, అందరూ అక్కడ మందు పార్టీ జరుగుతోంది, కూర్చో వాళ్ళతోటి. యోగి అయినటువంటి వాడు వాళ్ళతోటి కూడా కూర్చొని వాళ్ళ మాటలతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తాడు, అంతేగాని తాగడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావు కాబట్టి, యోగాభ్యాసానికి అక్కడ వాళ్ళు చేస్తున్నది నీకు విరుద్ధం కాబట్టి ఆ పని నువ్వు చేయకుండా వాళ్ళతోటి కూర్చొని నువ్వు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. లెట్ దెమ్ డ్రింక్, వాడికి నీకు అభ్యంతరం లేదు. అక్కడ ఎలా తప్పించుకోవచ్చు దాని నుంచి అన్నది నీ యుక్తిని బట్టి నువ్వు అక్కడ ప్రవర్తన చేయవచ్చు అన్నది మనకి అర్థం చేసుకోవాలి. లేదు సార్, వాళ్ళు అంతమంది దావుతుంటే నన్ను బలవంత పెట్టినప్పుడు తాగకపోతే ఏం బాగుంటుంది అని ఆలోచించుకున్నావు అంటే యోగాభ్యాసంలో నువ్వు లేవు, లేదంటే ధ్యాన స్థితికి నువ్వు వెళ్ళటానికి కావాల్సినటువంటి సాధన నీకు ఇంకా జరగలేదని గుర్తుపెట్టుకోవాలి. రహస్యం అంటే అది మనకి రహస్యం. నేను సాధన చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నానో వారితో పాటు అక్కడ ఆ పరిస్థితుల్లో కలిసిపోయేటట్టుగా ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకత చూపించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే యోగాభ్యాసం అనండి, ధ్యానం అనండి, ఇవన్నీ కూడా ఎవరికి వారికి సంబంధించినవే కానీ ఇంకొకరికి సంబంధించినవి కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భోజనం 10 మందితో కలిసి భోజనం చేస్తున్నాం. నీ భోజనం నువ్వే చేస్తున్నావు, పక్కవాడి భోజనం నువ్వు తింటల్లా. కానీ దానికంటే కూడా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఈ పర్టికులర్ సాధన ఏదైతే ఉందో, మనం చేస్తున్న సాధన ఏదైతే ఉందో, ఈ సాధన ప్రపంచంలో ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ అని గుర్తుపెట్టుకోవటమే రహస్యం. ఏకాకి రహసి స్థితః అంటే ఏంటంటే తాను తానుగా ఉంటూ, ఎప్పుడైతే తాను తానుగా ఉన్నాడో ఏకాకిత్వం, స్థిరత్వం చెందిన మనస్సు ఉండి, తాను ఈ రకమైన సాధన చేస్తున్నాను అని ఎప్పుడూ ఎవరికి చెప్పకుండా తాను అందరితో ఎలా ఉండాలో అలా ఉంటూ తన పద్ధతి మార్చుకోకుండా ముందుకు వెళ్ళటమే రహస్య ప్రదేశం అనేటటువంటిది మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవన్నీ ఒక పొడుపు కథలు లాంటివి. మనం లిటరల్ మీనింగ్స్ తీసేసుకొని ఇది ఇలా కదండి, అది అలా కదండి, అది అంతేటి కదండి అని అనుకుంటాం. మనం కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒక పొడుపు కథలు లాంటివి. ఆ పొడుపు కథలు మనకి ఎవరు చెప్తారు? కొన్ని పొడుపు కథలు వేస్తుంటారు. అదంటే ఏంటి, ఇదంటే ఏంటని. అది విప్పి చెప్పటం దగ్గరే ఉంటుందన్నమాట దాంట్లో ఉన్నటువంటి రహస్యం. ఇది పెద్దలు అందించింది, గురువుగారు అందించినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలలోంచి నేను సేకరించి ఈ విషయాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నటువంటి విషయం. ఇంకొకటి అపరిగ్రహము అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. దీనికి పతంజలి యోగ సూత్రాలకి ఎప్పుడూ కూడా భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు రెండూ కూడా కలిపి చదువుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే చాలా సాధనలు రెండూ కూడా ఒకదానికి ఒకటి మనకి కోఆపరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అపరిగ్రహం అంటే అనవసరంగా ఎవరి దగ్గర నుంచి దేనిని స్వీకరించడు. అది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా మనం చాలా గిఫ్ట్లు కలెక్ట్ చేస్తూ ఉంటాం. అదేమిట్రా వాడు మొన్న బర్త్డేకి పిలిస్తే మనకి కనీసం ఏం గిఫ్ట్ కూడా ఇవ్వలేదే అని మాట్లాడుకుంటాం. మనం తీసుకెళ్లి ఎంత ఇస్తామో తెలియదు కానీ అవతల వాడు ఇవ్వలేదని మనం అనుకుంటాం. ఎవరి నుంచో ఏదో మనం పొందాలనే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వద్దు అని చెప్తాడు. అసలు ఏం చెప్తారంటే, నువ్వు ఎవరికైనా ఒక 10% పని చేసి పెడితే అందులో 2% నువ్వు జీవించడానికి కావాల్సింది నువ్వు యాక్సెప్ట్ చేయని చెప్తారు. మా గురువుగారు ఒక ఆయన గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక చోట పని చేసేవారట ఆయన ఎంత పని చేస్తాడో అంతే జీతం తీసుకునేవారట. ఒకవేళ ఏదైనా బోనస్లు కానీ ఏమైనా కంపెనీలు ఇస్తే నాకు వద్దనేవారట ఆయన. అలాగే ఏదైనా బట్టలు గుట్టించడం కానీ ఏదైనా చేస్తాం కంపెనీలు, నాకు వద్దనేవారట. అలా ఉండగలమా అంటే దానికి చాలా ఇది ఉండాలండి, చాలా ధైర్యం ఉండాలి దానికి. ఆ విధమైన జీవితం గడపాలంటే. మా గురుగారు చార్టెడ్ అకౌంటెంట్ అనమాట, కె పార్వతి కుమార్ గారు. డాక్టర్ కె పార్వతి కుమార్ గారు, మాస్టర్ కేపీకే గారు అంటాం మనం. ఆయన దగ్గర పనిచేసేవారట. ఆయన చూశారట ఏమి అపరిగ్రహం అంటే ఆయన ఎగ్జాంపుల్ కింద చెప్పారనమాట. ఆయన ఎంత పని చేస్తే అంతే తీసుకునేవారట. ఎక్కువ తక్కువలు అనేవి తీసుకోవడం అనేది జరిగేది కాదట. ఎవరు ఏమి ఇచ్చినా కూడా తీసుకునేవారు కాదట. అట్లాంటి వాళ్ళ మనసు ఎంత కంట్రోల్లో ఉంటుందండి వాళ్ళకి. అందరితోటి ఉంటారు వాళ్ళు. ఇలాంటివి మన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఒక్కసారైనా మనం ఇలాంటి వాటిని మన జీవితంలో మనం సాధన చేయగలమా అన్నది మన మీద మనమే ప్రయోగం చేసుకోవాలి. అలా ప్రయోగం చేసుకున్నప్పుడే మనకు దొరుకుతుంది. లేకపోతే మనకి ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటున్నాం, అది ఒక పైపై మెరమెరగా ఉంటుంది. ఆ మెరమెర అనే పదానికి దిర్ ఇస్ నో ట్రాన్స్లేషన్. చాలా బాగా వాడతారు గురువుగారు, మెరమెర అంటారు. కాబట్టి ఈ సాధనలో ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే, అపరిగ్రహం కలిగి ఉండి ఇతరుల నుంచి తానేదో పొందాలి అనేటటువంటి భావం కంటే, అలా అంటే మరి ఉద్యోగం చేయకూడదు అంటే ఉద్యోగం చేయొచ్చు. నీ శరీరం, నీ కుటుంబం అందరినీ పోషించుకోవటానికి కావాల్సినటువంటి ధనార్జన కోసం నువ్వు ఉద్యోగం చేయొచ్చు, తప్పులేదు. అసలు ఇంకో విషయం చెప్తానంటారంటే, ఆహారం తినేటప్పుడు కూడా తాను తినడటండి. అసలు దీన్ని ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుందామా? దీని గురించి చెప్పండి. ఆహారం తినేటప్పుడు కూడా యోగి అయినటువంటి వాడు తాను తినడట. మరి ఎవరు తింటారండి? శరీరం తింటుందట. ఇది హయ్యెస్ట్ అండి. అసలు తాను తినకుండా శరీరం తింటుంటే చూస్తాటండి. అంటే అసలు ఏ లెవెల్లో ఉండాలండి అతను ఆ యోగి అయినటువంటి స్థితి. మనం ఏమండి డయాబెటిక్ వచ్చింది, డాక్టర్ గారు భోజనానికి ముందు మాత్రలు వేసుకోమన్నారు,
అని మనం పేపర్ మీద రాసుకుంటాం. 1-2 రోజులు వేసుకుంటాం. 2వ రోజున భోజనం పెట్టాను అని పిలుపు వచ్చింది అనుకోండి, వీళ్ళు కంచం ముందు కూర్చొని తినేస్తాం. తినేటప్పుడు తిన్న తర్వాత గుర్తొస్తుంది, అరే మాత్రలు వేసుకోలేదే అని. ఇది చాలా మందికి జరిగేదే. మనకి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆహారం తినేటప్పుడు యోగి అయినటువంటి వాడు తాను తినకుండా శరీరం తింటుంటే గమనించటం అన్నది ఇట్స్ హైయెస్ట్ థింగ్ అండి, నాకు అనిపిస్తుంది. ఏకాకి అంటే అక్కడ వర్తిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. నిరాహారి అంటే అది దాని అర్థం, తాను తిండట. ఇంకొకటి ఉంది, నిరాహారి అంటే ఏమిటో తెలుసా? ఆహారం తినకపోవటం కాదు. ఇవి గుర్తుపెట్టుకోండి. అపరిగ్రహం అంటే ఇంకొకళ్ళ దగ్గర నుంచి తాను చేసిన దాంట్లో పూర్తిగా కాకుండా చేసిన పనికి డబ్బులు తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక ఫలితం తీసుకోవచ్చు, అది వేరే విషయం. అంతేగాని ఇంకొకరికి ఎటువంటి సహాయం చేయకుండా ఎవరి వద్ద నుంచి కూడా ఉచితంగా దేనిని స్వీకరించకపోవటం అనేటటువంటిది అపరిగ్రహం. ఏకాకి అంటే అందరిలో ఉన్న ఒకే ప్రజ్ఞగా ఉండటం. రహస్య ప్రదేశం అంటే తను చేస్తున్నటువంటి సాధన నలుగురికి తెలియకుండా అందరితో కలిసిపోయి తన పద్ధతి మార్చుకోకుండా సాధనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని రహస్యం అంటారు. నిరాహారి అంటే ఇందాక చెప్పినట్లు తాను తినకుండా తన శరీరం తింటున్నప్పుడు తాను సాక్షిగా చూస్తూ, ఇంకొకటి కూడా అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటంటే, తను చేస్తున్నటువంటి పనుల ఫలితాలని మనస్సుతో కూడా భుజింపడటండి. ఇక ఆలోచించండి ఏ లెవెల్లో ఉందో ఈ సాధన అనేటటువంటిది మనిషిది. అంటే సరే భోజనం చేస్తున్నామండి, అది మనం తింటలేదు, మన శరీరం తింటోంది అని బానే ఉంది అంతవరకు. సరే సాధన చేసాం, బానే ఉంది, గెలిచాం. నువ్వు భోజనం చేస్తుంటే చూసాం, బానే ఉంది. చేసే పనుల ఫలితాలు కూడా మనస్సుతో కూడా భుజించడట. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్. అంటే సాధన ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి సాధన ఎన్ని పొరల్లో ఎక్కడెక్కడ ఎలా ఉంది అన్నది మనకి పెద్దలు అందించినటువంటి పుస్తకాలలో మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. వారు వాటిని సాధన చేసి అనుభవించి వాటి సారాన్ని మనకు అందించారు. అది మనకు చదువుకుంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థం అవుతుంటుంది. ఎలా ఉంది అలా ఉంటుంది. సాధారణంగా ప్రపంచంలో ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, యోగ సాధకులకి భార్యాబిడ్డలు ఉండకూడదండి, కుటుంబాలు ఉండకూడదండి అని చెప్తూ ఉంటారు. అది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది ఋషులు మహర్షులు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయండి. వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, భృగు మహర్షి, మరి ఇంత గొప్ప మహర్షులు పరాశర మహర్షి, మరి వ్యాస మహర్షి, అగస్త్య మహర్షి, ఇంతమంది మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ మహర్షులకు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయండి. అంటే మరి వాళ్ళు మహర్షులు కాదా? వాళ్ళు యోగులు కాదా? వాళ్ళందరూ కూడా యోగులే కదా. మామూలుగా ఏం చెప్తారంటే వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండరాదు అన్నది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నీతో పాటు వచ్చినటువంటి జీవులే, నీతో జీవితం పంచుకోవటానికి వచ్చినటువంటి జీవులే. వారు కూడా వారి వారి సాధనలు చేయటం కోసం, వారి వారి అనుభూతుల్ని పొందటం కోసం వచ్చినటువంటి జీవులే. ఈ సృష్టి అనేటటువంటి ఒక మహాయజ్ఞంలో నువ్వు నీ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికో, లేదంటే సృష్టి యజ్ఞంలో నువ్వు చేయవలసినటువంటి ఈ దివ్య ప్రణాళికలో నీ ప్రణాళిక కూడా అంతర్భాగమై అందులో నువ్వు పని చేయటానికి నువ్వు దిగొచ్చినప్పుడు, నీతో సహకరించటానికో, నీతో పాటు కలిసి నడవటానికో వచ్చినటువంటి ఇతర జీవులుగా నువ్వు భావించి వారితో జీవితాన్ని ముందుకు గడపటం అనేటటువంటిది యోగి ప్రవర్తనలో ఉంటుంది. అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మనస్సులో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక అటాచ్మెంట్ అనేటటువంటిది లేకుండా అందరి జీవులతో పాటుగానే తనతో కలిసి నడుస్తూ వస్తున్నటువంటి జీవులుగా ఉండటం, ప్రత్యేకమైన ఆసక్తి అనేటటువంటిది లేకుండా వారికి కావాల్సిన పోషణ, కుటుంబం, జీవితం అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనసులో వాళ్ళకి కావాల్సినటువంటి ఆ అటాచ్మెంట్ అనేటటువంటిది లేకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా కావాల్సినటువంటి ఆ వైరాగ్య స్థితి మనసులో ఉంటుంది. వైరాగ్యం అంటే వదిలి వెళ్ళటం కాదండోయ్, అది ఇంక్లూజివ్ డిటాచ్మెంట్, నాట్ ఎక్స్క్లూజివ్ డిటాచ్మెంట్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని వదిలేస్తే వైరాగ్యం కాదు, అన్నిటితో ఉండి వైరాగ్యం.
ఈ మధ్య నేను ఫేస్బుక్ బాగా చూస్తున్నానండి. నాకు తెలియకుండా 1-2 గంటలు రీల్స్ చూసేస్తున్నాను, లేదంటే యూట్యూబ్ చూసేస్తున్నాను. కాబట్టి యూట్యూబ్ అంత దరిద్రం ఇంకొకటి లేదు, ఫేస్బుక్ అంత చండాలం ఇంకొకటి లేదు. ఈ రోజు నుంచి ఆ రెండు నా సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేసేస్తున్నాను, లేదంటే అసలు నా సెల్ ఫోన్ మానేసి పూర్వం రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న నోకియా ఫోన్ వాడుతున్నాను, అప్పుడు నా సాధన సాగుతుంది అన్నాడు అనుకోండి, అక్కడ మనం ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకంటే అది వైరాగ్యం కింద రాదు. నీ దగ్గర నీ సెల్ ఫోన్ ఉండాలి, దాంట్లో ఉండాల్సినవన్నీ ఉండాలి. ఉన్న తర్వాత దాన్ని నువ్వు నీ పక్కనే ఉంచుకొని కావలసిన నియంత్రణ, కంట్రోల్ అనేటటువంటిది నీలో వచ్చినప్పుడే దాని నుంచి మనం సాధన ముందుకు సాగుతుంది. మనతో పాటు ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు స్నిగ్ధ. నమస్తే అండి, చెప్పండి. హలో. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 5-year జర్నీ ఇన్ టోరీ. థ్యాంక్ యూ అండి. నైస్ టాపిక్స్ చేస్తారండి. ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్ టాపిక్స్ చాలా సార్లు విన్నాను నేను. హోంవర్క్స్ ఎలా చేసుకోవాలి, ఆ టాపిక్స్ అన్ని బాగున్నాయి. హలో. చెప్పండి, వినపడుతోంది, చెప్పండి. ఇవాళ టాపిక్ ఏం తీసుకున్నారో నేను ఫుల్ గా వినలేదండి. స్టార్టింగ్ లో విన్నాను, బట్ భగవద్గీత ధ్యాన యోగం అనేటటువంటిది, అంటే కొంతకాలంగా భగవద్గీత గురించి చెప్తూ మన జీవితంలో భగవద్గీతని ఎలా మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు, తద్వారా మనం చేయవలసినటువంటి సాధన ఎలా ఉంటుంది, మామూలుగా భగవద్గీతని మనం ఎలా అర్థం చేసుకుంటాం, అది ఊరికే కేవలం దాన్ని శ్లోకాలు చదువుకోవటమేనా, లేదంటే ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి అర్థాన్ని మన జీవితంలోకి తెచ్చుకొని దాని ద్వారా మనం పొందవలసిన అనుభూతుల్ని పొందుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమా అనే విషయం గురించి దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నానండి. ప్రస్తుతం ధ్యాన యోగంలో ఉన్నాం. ధ్యాన యోగంలో ధ్యానం చేసుకోవటానికి కావలసినటువంటి సాధన ముందు ఏ స్థితికి మనసు చేరితే మనకి ధ్యానం కుదురుతుంది అనే దాన్ని చెప్పుకొని ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి ధ్యాన యోగంలో ముందుకి మనం ఎలా ధ్యానం చేసుకోవటానికి ఎలా వెళ్ళాలి, ఎలా అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఫస్ట్ అంత డీప్ గా స్టడీ చేయాలంటే బాగా కొంచెం వరల్డ్లీ థింగ్స్ అన్నిటిని వదిలిపెట్టాలి కదా. అవసరం లేదు, స్లాట్ అదే చెప్తున్నాను. పీస్ అనే స్లాట్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే భగవద్గీత చదివేసి ఎలా అంటే అలా ఉండొచ్చు అంటారా? ఎలా అంటే అలా ఉంటే ఎలా కుదురుతుందండి? డాక్టర్ గారు మందులు ఇచ్చినప్పుడు చెప్పిన టైంకి వేసుకోవాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే మందు ఎలా పనిచేస్తుంది, వికటిస్తుంది కదా. అలాగే భగవద్గీతలో చెప్పిన విషయం కూడా భగవద్గీత చదివి వదిలేసేయటం కాకుండా భగవద్గీతలో చెప్పిన విషయాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి అన్నది అర్థమైనప్పుడు దానిని మన జీవితాన్ని నడుపుకోవటానికి కావలసిన విధంగా మనం ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో తెలుసుకున్నప్పుడు భగవద్గీత మనకు అనుకూలిస్తుంది. లేకపోతే అది మనం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకున్న మాత్రలాగానే ఉంటుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు అంటే అందరూ చదువుతారు, బట్ పాటించడం అనేది చాలా టఫ్ థింగ్ కదా. టఫ్ అని మనం అనుకుంటున్నామండి. ఇప్పుడు మీరు ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలి. మనం ఒక 20 సంవత్సరాల క్రితం అయితే GPS లేనప్పుడు ఏం చేసాం, మనం ముందుగా ఇంటర్నెట్ లో అన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్స్ పక్కన కూర్చొని ఒకడు మనం ఇప్పుడే ఈ ఎగ్జిట్ తీసుకోవాలి అని చెప్తే మనం వెళ్ళాం. అంతేగాని అక్కడికి మనం వెళ్ళలేం, టఫ్ అని మనం మానేయలేదు. ఒకటి, ఇప్పుడు GPS వచ్చిన తర్వాత మన సెల్ ఫోన్ లోనే ఉంది కాబట్టి పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా అని కూడా మనం ప్రయాణం చేసేటానికి అది చాలా కష్టం అండి, మనం వెళ్ళలేం అని మనం ఎలా మానట్లేదు కదా. ముందు అసలు ప్రయత్నం లేకుండా కష్టం అని మనం ఎలా అనుకుంటాం? అంటే నేను అనేది ఇప్పుడు ఉన్న వరల్డ్లీ థింగ్స్ లో చూసుకుంటే సమ్టైమ్స్ వి లూజ్ దట్, రైట్? అంటే ఒకసారి మనం చేయలేకపోవచ్చు, అలా ఉండలేకపోవచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి. తప్పులేదు, ప్రయత్నం ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన తన జీవితంలో 1000 సార్లు సిగరెట్లు మానేసట. అది నా దృష్టిలో అది ఎప్రిసియేషనే. ఎందుకంటే ఆయన మానేయకపోయినా 1000 సార్లు ప్రయత్నం చేశాడు. ప్రయత్నం లేకుండా మనం ఎప్పుడు కూడా ఇది కష్టము అని వదిలేయకూడదు. ప్రయత్నం అనేటటువంటిది నిరంతరం సాగుతూనే ఉండాలి. 2, ప్రపంచం ఎప్పుడూ కూడా మనల్ని బంధించదండి, మనమే
ప్రపంచంతో ఏర్పరచుకున్నటువంటి ఆ అటాచ్మెంట్ వల్ల మనం బంధింపబడుతున్నాం గాని ప్రపంచం మనల్ని బంధించదు. అలాంటప్పుడు అందరూ బంధింపబడాలిగా, అందరూ ఒకే రకంగా ఉండాలిగా. ప్రపంచమే గనక నిజంగా మనల్ని ఇది చేస్తే అందరూ అలా లేరుగా, కొందరు బానే ఉన్నారు, కొందరు మరి చేయవలసినవన్నీ చేస్తున్నారుగా. కాబట్టి ప్రాబ్లం అనేది ప్రపంచంలో లేదు, ప్రాబ్లం అనేది వస్తువుల్లో లేదు, ప్రాబ్లం అనేది మన చుట్టూ ఉన్న దేంట్లోనూ లేదు. ప్రాబ్లం మనలోనే ఉంది. మన ఆలోచన, మన భావం, దానితోటి మనకు ఉన్నటువంటి అనుబంధం లేదంటే అటాచ్మెంట్, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ఎందులో కూడా ప్రాబ్లం లేదు. అది మనకి భగవద్గీత చెప్పినప్పుడు దానిని మన జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు మనకి సాధన సాగుతుంది. అంటే ఇప్పుడు అటాచ్మెంట్స్ లో చూస్తే ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా అందరూ అంత ఇదిగా ఉండట్లేదు కదండి. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లోనే రకరకాల యాటిట్యూడ్స్ తో ఉంటున్నారు కదా. ఇప్పుడు ఎంత మనం భగవద్గీత చదివినా, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే మనుషులు వాళ్ళ నేచర్ ని ఏమీ మార్చుకోవట్లేదు కదండి. కదా ప్రాబ్లం. దానికోసమే కదా ప్రయత్నం. ఈ సాధన అనేటటువంటి కార్యక్రమంలో చెప్పుకునేటటువంటి విషయాలన్నీ కూడా మన స్వభావాన్ని మనం మార్చుకొని, ఆ స్వభావం అనేటటువంటిది మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే ఈ సాధన. అది ఎప్పుడు తెలుస్తుంది? నేను చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు అని ప్రతి అవతల ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడు జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేయకుండా మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయటం వల్ల ప్రాబ్లం ఎదుటి ఉన్నది అని అనుకుంటున్నాం కానీ మనలో ఉన్నది అని మనకు తెలియట్లా. ఒకవేళ మనం ఐడెంటిఫై చేస్తామండి, మన ప్రాబ్లం మన దగ్గరే ఉందాం అనుకుంటాం. సో విల్ థింక్ దట్ విల్ రెక్టిఫై ఇట్. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి ఒక పీస్ లోకి వెళ్ళి వి వాంట్ టు రిజాల్వ్ ఇట్, బట్ సమ్ పీపుల్ దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్, రైట్? ఆ సిచ్యువేషన్స్ ని ఎలాగా ఇది చేయాలో మీరు ఏమైనా షో చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు మీరు పాతవన్నీ వింటే యూట్యూబ్ ఛానల్ ఉందండి, సాధనా బై మంగేష్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఇవన్నీ నేను పెడుతూ ఉంటాను, ప్రతి వారం చేసేవి. మీరు గతంలో కనుక మనం ఎప్పుడో మీకు వీలు కుదిరి కనుక విన్నట్లయితే మామూలుగా మన జీవితంలో వచ్చే సంఘటనలో మనం మారాలండి. అవతల వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నం చేయదు. రామకృష్ణ పరమహంస గారిని ఒక ఆయన వచ్చేసి ప్రపంచం అంతా లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడ చూసినా పాపం ఉంది అంటే నాకు కనపడట్లేదే, ఇదంతా అమ్మలీలగా ఉంది అన్నారు ఆయన. ఒక ఆయనకి కనపడి ఒక ఆయనకి కనపడలేదంటే అది వారున్న స్థితి. అది అందరూ మనం ఆ స్థితికి వెళ్తామని కాదు, వెళ్ళాలి అంటే మన సాధన ముందుకు సాగాలి. వస్తుంటాయి జీవితంలో, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని ఒక స్టెప్పింగ్ స్టోన్స్ గా తీసుకొని మనం ఒకటండి, మన ఇంట్లో మనం చేస్తున్నటువంటి సాధనకి కుటుంబంలోని వాళ్ళందరూ సహాయం చేసేస్తున్నారు హ్యాపీగా. అంటే ఆవిడ ధ్యానం చేసుకుంటుందిరా, ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు, మనకెందుకు, వాళ్ళకి టైం వదిలేద్దాము, లేదంటే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఇద్దాము, మనం ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అని ఎవరినైనా గనక కుటుంబంలో అందరూ అనుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ. అలా లేదు అంటే మనం ఆ కుటుంబంలోకి ఎందుకు వచ్చాం అంటే మన సాధన ఏదో చేయవలసింది ఉంది కాబట్టి మనకి ఇలాంటి కుటుంబం, ఇలాంటి వాతావరణం మన చుట్టూ దొరికింది కాబట్టి వీటన్నిటితో పాటు ఉంటూనే మనం ఎలాంటి సాధన చెయ్యాలో అది తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ జీవితానికి మనం చేయాల్సిన సాధన అని మనం అర్థం చేసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నా మన జీవితం, మన సాధన ముందుకు వెళ్తూ ఉంటుంది. మార్పు అవతల వాళ్ళలో వస్తుందని మనం అనుకోకూడదు. మనలో మార్పు వస్తే, ఇందాక రామకృష్ణ పరమహంస గారిని చెప్పినట్టు ప్రపంచంలో మార్పు ఆయన చూడలేదు. అది ఎలాగో ఎప్పుడు అలా ప్రపంచము అంటే ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండేదే ప్రపంచం. దాన్ని మనం మార్చలేము, కానీ మనం మారడానికి కావాల్సిన సాధన మనం చేసినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అందుకు మనకి భగవద్గీత కావాల్సినటువంటి విషయాన్ని మనకు అందిస్తుంది. అది దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట. It's a good topic. Thank you so much, Andy. Thank you, Andy. Thank you for joining. Have a good week. Have a good weekend. Thank you. Sure, Andy. Thank you, Andy. తన చుట్టూ ఉండి తనని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాళ్ళ ఎడల తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఎవరితో కూడా ఎటువంటి మానసికమైనటువంటి బంధం
లేకుండా సమబుద్ధి కలిగి ఉండేటటువంటి వాడు భార్యాబిడ్డలు, సంసారం, వీటన్నిటికీ బంధానికి అతీతుడుగా ఉండగలడు అనేటటువంటిది ఒక వాక్యం. మామూలుగా మనకి లోకంలో చూస్తూ ఉంటాం, ఈ ప్రజాసేవ లేదంటే లోకోద్ధరణ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ కుటుంబాలను నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు రకరకాలుగా అయిపోవటం, లేదంటే భార్య బిడ్డలను వదిలేసిన వాళ్ళు ఇలా చూస్తూ మనం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. యోగి అయిన వాడు అలా చేయడు అని చెప్తారు. తన చుట్టూ ఇప్పుడు ఓ గురువు గారు ఉన్నారండి, ఆయన బాగా జ్ఞానం గురువు అనే స్థితిలో ఉన్నారు. తన చుట్టూ నా చుట్టూ అంతా వీళ్ళందరూ చేరారు వెధవలు, నేను సాధన చేసుకుందాం అనుకుంటే వీళ్ళందరి వల్ల నాకు సాధన ముందుకు సాగట్లేదని అనుకున్నాడు అనుకోండి, ఆయన ఉన్నటువంటి యోగ స్థితి నుంచి కిందకి జారిపోతాడు అని చెప్పారు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు దర్శించలేనప్పుడు ఇంకా నీ సాధన ఏమిటి? నీ సాధన ఎలా ముందుకు వెళ్తుంది? కనుకనే యోగి అయినటువంటి వాడు తన యందు తాను ఉండేటటువంటి ఏకాకి రహస్య స్థితి అనేటటువంటిది ఇంకొకటి ఉందండి, మనలోనే ఉంది. ఇందాక చెప్పినట్లే కాకుండా నీ హృదయంలోకి గనక నువ్వు ప్రవేశించగలిగితే, మళ్ళీ హృదయంలోకి ఎలా వెళ్తామండి? దానికి మనం ధ్యానంలో కూర్చొని శ్వాస అనేటటువంటిది నిరంతరం వెళ్ళొస్తూ ఉంటుంది, దానిని పట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. అలా శ్వాసను మనం ఆధారంగా చేసుకొని మన హృదయంలో గనక మనం నివసించడం గనక మెల్లిగా గనక మనం ప్రారంభం చేస్తే అక్కడ మనకి కూడా ఏకాంత స్థితి అనేటటువంటిది దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది నువ్వు ఒక్కడవే. ఆ హృదయంలో ఉన్న ఒక్కడే అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. కాబట్టి నువ్వు అలా జీవించగలిగితే అప్పుడు నీ మనస్సుకి ఒక స్థిరత్వం వస్తుంది. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే జయ్ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నానండి, బాగున్నాను. బాగున్నామండి, చెప్పండి. ఓకే, అదే వింటున్నాను. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి వచ్చాను. టైం అయిపోయింది కదా, జస్ట్ ఒక హాఫ్ మినిట్ చెప్తా. అదేంటంటే మీరు సాధన కోసం చెప్తున్నారు కదా, మాది అంటే టీచింగ్ సెక్షన్ లో గతంలో ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది. ఏంటంటే క్లాస్ రూమ్ లో పాఠాలు వింటారు కదా, ఆ సాధనలో ఎంతవరకు కృతకృత్యులు అయ్యారు అనేది ఎగ్జామ్స్ లో వాళ్ళకి వచ్చే మార్కులు బట్టి తెలుస్తుంది. లేదా టీచర్ గారు స్టూడెంట్స్ ని నించోబెట్టి చెప్పరా ఇప్పుడు నువ్వు అన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది వివరించినప్పుడు ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారని తెలుస్తుంది. అప్పుడు ఈ చెప్పే వాళ్ళకి ఇంకెలా చెప్పాలి, అంటే ఎలా చెప్పాలని కాదు, ఇంకెంత చెప్పాలి ఆయా స్టూడెంట్స్ కి అని. ఇది ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. బాగుంది అనిపించింది. బాగుంది. మార్కులు అనేటటువంటివి మనం మెజర్మెంట్ కింద తీసుకొని ఎగ్జామ్స్ లో ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి వీడికి బాగా అర్థమైందని మనం చెప్తాం. కానీ నిజానికి వాడు దాన్ని అర్థం చేసుకొని ఎంతవరకు దాన్ని పూర్తి అవగాహన చేసుకున్నాడు అనేటటువంటిది వాడికి జీవితంలో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ప్రయోగం చేశాడండి, ఆ ప్రయోగం చేసినప్పుడు దాని గురించి బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, లోపలంతా బాగా గుర్తుపెట్టుకొని వచ్చేసి ఎగ్జామ్స్ లో రాసేస్తే 10కి 10 మార్కులు వేసేసారు. కానీ తిరిగి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, 2 ఏళ్ల తర్వాత నువ్వు అప్పుడు రాసావు కదరా నీకు 10కి 10 వచ్చినాయి, ఇప్పుడు ఆ ప్రయోగం చేయంటే చేయలేకపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అది కేవలం ముక్కును పెట్టుకొని ఎగ్జామ్స్ లో రాసినట్లు అవుతుంది. అలా కాకుండా పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని దానిని ఎలా చేయటం వల్ల దానిని చక్కగా చేయవచ్చు అన్నది బాగా అర్థమైంది అనుకోండి, హృదయంలోకి దిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా 2-3 ఏళ్ళు ఆగినా కూడా చక్కగా దాన్ని చేయటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే జస్ట్ ఫార్ములా అన్నట్టు అనమాట, బేసిక్స్. అంటే లోపల ఉన్న విషయం ఇందాక ఏదో చెప్పారు కదా, పరిగ్రహం ఏదో ఎంత అయితే అంత. అవునవును. అంటే ఇక్కడ ఒకటండి, మనం ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాని మూలాల్లోకి మనం దాన్ని బాగా గనక మనం అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ఒక సినిమా చూసారండి, 10 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాలో డైలాగ్ గుర్తుంటుందిగా మనకి. అవునవును సార్. మరి మామూలుగా ఏదైనా ఒక మంచి విషయం విన్నాం అనుకోండి, భగవద్గీతలో ఒక 2 శ్లోకాలు, లేదంటే మీరు భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని మీరు బాగా కంఠస్థం చేసేశారు అనుకోండి, 10 ఏళ్ల తర్వాత అప్పచెప్పమంటే ఈ మధ్య చదవలేదండి మర్చిపోయాం అని ఎందుకంటాం? సినిమా ఎందుకు గుర్తుంది, మరి భగవద్గీతలో శ్లోకాలు ఎందుకు మనకు గుర్తులేవు అంటే ఇదే కారణం. మరి ఓ పుస్తకం పరీక్షల కోసం చదివే విద్యార్థికి సినిమా చూసినప్పుడు గుర్తున్న విషయం పుస్తకాలు చదివినప్పుడు ఎందుకు గుర్తుంది అంటే దాని మీద తన మనసు ఎంత లగ్నమైంది, దానిని తనలోకి ఎంత దింపుకున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది.
అది కాక ఇంకొకటి ఉంటుంది, రిపీటెడ్ గా అవి ఉంటాయి, ఇవి ఉండవు. ఆ, అది కూడా ఒక సమాధానం. కరెక్ట్. అదే. అందుకనే మన విద్యా విధానంలో కూడా పూర్వం జీవితానికి సంబంధించినటువంటి వాటిని నేర్పేవాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అందుకని ఏం చేస్తున్నాం అంటే వాడికి మార్కులను బట్టి వాడి పాసా ఫెయిలా, వాడు ఇంటెలిజెంటా కాదా అన్నది వాడికి వచ్చిన మార్కులను బట్టి నిర్ణయిస్తున్నారు. మార్కుల్ని బట్టి నిర్ణయించడం అన్నది పూర్వం రోజుల్లో అంత ఉండేది కాదు. తర్వాత అలా మార్కులు అని ఫస్ట్ ఎగ్జాంపుల్ తప్పు, సెకండ్ ఎగ్జాంపుల్ లో అదే క్లాస్ రూమ్ లో నుంచోబెట్టి అడుగుతారు అన్నది అది కొంచెం రైటే. అప్పటికప్పుడు అర్థమైంది. అవునవును. కొంతమంది ఏం చేస్తారంటే తనకు అర్థమైన దానికి ఇంకా కొంత వాళ్ళ ప్రజ్ఞను కూడా జోడించి పెంచి చెప్పగలరు కొంతమంది. అవును సార్. కొంతమంది చెప్పినట్టు మాత్రమే చెప్పగలరు. అది వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అది మనకి కోర్స్ ఏదైనా ఎంత చెప్పిన విషయాన్ని ఎంత బాగా విని డైజెస్ట్ చేసుకున్నారు అలా అది దాన్ని బట్టి ఉంటది. అందరూ ఒకేలా లేకపోయినా వెనకబడ్డోడు కూడా సాధన చేస్తే ముందుకు రావచ్చు. అదే కదా మరి సాధన యొక్క గొప్పతనమే అది. అలా సాధన చేసేవాడిని సాధకుడు అంటారు. అవును సార్. ఓకే థ్యాంక్ యూ అండి. అవునండి, థ్యాంక్ యూ. కాబట్టి సాధన అనేటటువంటిది నిరంతరం సాగుతూ అలా మనకి ప్రయాణం చేయటానికి కావాల్సినటువంటి ఒక చక్కటి ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆర్భాటాలకు పోకుండా తాను సాధన చేస్తున్నట్టుగా ప్రపంచానికి వెల్లడి చేయకుండా, అంటే ప్రదర్శించక్కర్లేదనమాట. అంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకొని పెద్ద రకరకాలుగా రుద్రాక్షలు వేసుకోనో లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారంతోటో బహిరంగ ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధన అనేటటువంటిది అంతరంగానికి సంబంధించినటువంటిది, బహిరంగానికి సంబంధించినటువంటిది కాదు. బాహ్య ప్రపంచంలో తిరిగి ఏం చేయాలో తెలియక అలసిపోయినటువంటి మనిషి తన హృదయం చేరి సేద తీరేటటువంటి సమయం ధ్యాన సమయం. మనం ఎప్పుడైతే ఎలాగైతే పగలంతా ఈ శరీరం అలసిపోయిన తర్వాత రాత్రి అలా మంచం మీద పడేస్తే అలా నిద్రలోకి వెళ్ళిపోయి తెల్లారి నిద్ర లేచినప్పుడు మనకు ఎలాంటి ప్రశాంతమైనటువంటి స్థితి, శరీరానికి ఒక రెజువనేషన్ వచ్చి మనం ఎలా ఉంటామో, ధ్యాన స్థితిలో కూడా బయట ప్రపంచం నుంచి అంత ప్రపంచంలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి ఆ స్థితి మనకి ధ్యానంలో కలుగుతుంది. అలా హృదయంలోకి వెళ్ళినటువంటి వాడు ఏకాకి అయి ఉంటాడు. ఏకాకి అంటే ఇందాక చెప్పుకున్నది నిరాశి, ఆశ అక్కర్లేదని చెప్పాం. అపరిగ్రహం ఉండకూడదు. ఏతచిత్తాత్మ అంటే ఆ మనసు తన ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనకి ఆత్మతోటి ఆత్మ సంయమనము లేదంటే ధ్యానం కుదరడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏమి చేయాలి? ఒకే ప్రదేశంలో కూర్చొని చక్కగా శరీరాన్ని ఈజీగా ఉంచుకొని ఎలా అయితే శ్వాసను గమనించుకుంటూ అంతరంగంలోకి ఎలాగ ప్రవేశించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకి తర్వాత చెప్తాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః అని తర్వాత మనకి ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి అనేటటువంటిది మనం వచ్చేవారని చెప్పుకుందాం. అంతవరకు అందరూ కూడా చక్కగా ప్రతిరోజు రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్న 24 గంటల్లో మిగిలిన సమయం అంతా కూడా ఎలా ఎటు వెళ్ళినా కూడా ఉదయం లేచిన తర్వాత ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మనసుని మనం ఆధీనంలోకి తెచ్చుకోవటానికి కావాల్సినటువంటి సాధన అందరూ చేయుదురుగాక అని అనుకుంటూ అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖంగా ఉండాలని, అందరూ బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.